హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నా ఫ్రెండ్స్. యాక్చువల్గా ఒక 2 days లీవ్ తీసుకొని గువాహటి రావడం జరిగింది, ఎందుకంటే ఫ్యామిలీని ఫ్లైట్ ఎక్కించడానికి. సో అందుకని చెప్పేసి పొద్దున్నే వచ్చినాం గువాహటికి మార్నింగ్ 4 అండ్ 6:30 అట్లా సెండ్ ఆఫ్ ఇచ్చేసిన ఫ్యామిలీకి. కానీ నా రిటర్న్ ట్రైన్ ఏమో నైట్ 8:30కి ఉన్నది. ప్రస్తుతానికి అదే థాట్, డే మొత్తం ఏం చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇవాళ సండే అండ్ ఇవాళనే అస్సాంలో పిఎస్సి ఎగ్జామ్ ఉన్నది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ అని చెప్పేసి ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం నెట్ ఆఫ్ ఉంటుంది మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4:30 వరకు. కాల్స్ మాట్లాడుకోవచ్చు, బట్ డాటా మాత్రం బిల్కుల్ రాదు. వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ కూడా పోదు. ఇక్కడి గవర్నమెంట్ రూల్ ఇది, కాంపిటేటివ్ ఎగ్జామ్ రోజుకి ఎట్లాంటి పేపర్ లీకేజ్ కాకుండా. నాకైతే బాగా నచ్చింది ఈ రూలు, ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం విచ్చలవిడిగా పేపర్ లీకేజ్లు అయితే అయిపోతున్నాయి. దానివల్ల పాపం అమాయకులు బాగా మంది సఫర్ అవుతున్నారు. పేపర్ లీక్లు అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి దొంగలను దొరకబట్టి వాళ్ళని పనిష్ చేసే బదులు ఎగ్జామ్ రోజే ఇట్లాంటి రూల్స్ పెట్టి పేపర్ లీకేజ్ కాకుండా జాగ్రత్త తీసుకుంటే బెటర్ అనిపించింది. ఎంతైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. ఈ రూల్ మన స్టేట్లో కూడా పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది వెంటనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నా సిచ్యువేషన్ చూసుకుంటే ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లోనే ఉన్నా, వైఫై కనెక్ట్ చేసుకొని ఆలోచిస్తున్నా ఎటు వెళ్ళాలి అని, డే మొత్తం ఎట్లా టైంపాస్ చేయాలి అని. 2-3 ప్లేస్లోకి వెళ్దాం అనుకున్నా, కానీ బయటికి వెళ్తే నెట్ రాదు, అండ్ నెట్ లేదని చెప్పేసి ట్యాక్సీ రేట్లు మొత్తం హైక్ అయిపోయినాయి. సో నేనేం చేసిన, బుక్ మై షోలో చూస్తే దేవరా ఉంది, అది కూడా తెలుగులో. ఆల్రెడీ చూసిన మూవీనే హిందీలా, బట్ తెలుగులో కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని టికెట్ అయితే బుక్ అయింది 1 గంట మ్యాట్నీ షోకి. సో తప్పదిగా ట్యాక్సీ పట్టాల్సిందే, రేట్ ఎంత ఉన్నా కానీ. కానీ బయలుదేరే ముందు ఏం చేసిన అంటే, ఎందుకైనా మంచిదని ర్యాపిడో ఒకసారి ఓపెన్ చేసి డెస్టినేషన్ సెట్ చేసి సెర్చ్ చేసిన. నాకు తెలుసు అస్సాం మొత్తంలో నెట్ లేదు, ఆన్లైన్ రైడ్ బుక్ అవ్వదు అని. కానీ బ్లైండ్గా ట్రై చేసిన, నా లక్ ఏందో అని వెంటనే రైడ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆన్ ది స్పాట్ కాల్ కూడా వచ్చేసింది నాకు, ఎక్కడున్నారు అని. ఫోన్ చూస్తే యువర్ కెప్టెన్ రీచ్డ్ పికప్ పాయింట్ అని చూపిస్తుంది. నేనైతే షాక్ మొత్తం. ఇక కాల్ ఆన్సర్ చేసి మాట్లాడితే నాకు ఒక 10 meters డిస్టెన్స్లో ఉన్న పర్సనే అతను. నన్ను చూసి దగ్గరికి వచ్చి రైడ్ కాస్ట్ ఎంత అని అడిగిండు. 250 అన్న. చలో నడదాం పా అని వాడు వెళ్ళిపోతుండు. ఓటీపీ అడగలేదు, డెస్టినేషన్ అడగలేదు, వెళ్ళిపోతుండు. నాకు చిన్న టెన్షన్ అయింది, ఎందుకంటే ఇంత స్పాట్గా కన్ఫర్మ్ అయ్యి అండ్ వితౌట్ ఓటీపీ వాడు వెళ్దామంటుండు అని. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. రైడ్ ఓకే అయింది రమ్మన్నాడు అని చెప్పేసి వెళ్ళలేం కదా. సో వాడిని పిలిచి అడిగిన ఎక్కడికి పోయేది, డెస్టినేషన్ ఎక్కడా అని. వాడు అన్నాడు, సెంట్రల్ మాల్ కదా మీ డెస్టినేషను, నాకు తెలుసు రూటు, బైక్ ఎయిర్పోర్ట్ బయట ఉన్నది, సో అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్దామని అన్నాడు. అట్లా అన్నాక నాకు నమ్మకం వచ్చింది. అండ్ అప్పుడు అర్థమైంది బ్రో దిమాగ్ ఉపయోగించిండని. అడిగితే పాపం గంట నుంచి వెయిట్ చేస్తున్నట వైఫై కనెక్ట్ చేసుకొని. లక్కీలా మనకు బుక్ అయింది రైడు. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం ఎటైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డిఫరెంట్గా ఆలోచిస్తూ డిఫరెంట్ పనులు చేస్తూ ఉండాలి లైఫ్లో. బట్ ప్రొసీడ్ అయ్యే ముందు ఒక్కసారి ఆలోచించాలి అది కరెక్టేనా అని. లైక్ ఇందాక చెప్పినట్టు నేను అతన్ని డెస్టినేషన్ అడిగి కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ అయినట్టుగా. ఇక ఇద్దరం బయటకు వచ్చి రైడ్ స్టార్ట్ చేసినాం. మీరు చూస్తుంది రోడ్ వ్యూ కూడా ఈ రైడ్లో షూట్ చేసిందే. బ్రో నా హిందీ టాకింగ్ చూసి నేను ఢిల్లీ నుంచి అనుకున్నాడు, చెప్పిన హైదరాబాద్ నుంచి అని. ఇక అడుగుతుండు హైదరాబాద్ వాళ్ళకు హిందీ వస్తుందా, నేను హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నా డెలివరీ బాయ్గా అని. చెప్పిన హిందీ లాంగ్వేజ్లో హైదరాబాదీ హిందీ అని సపరేట్ స్లాంగే ఉన్నది, అక్కడ 90% పీపుల్కు హిందీ వస్తుంది, బేఫికర్ అని. ఇక అట్లనే మాట్లాడుకుంటా డెస్టినేషన్ వచ్చేసినాం, సినీపోలిస్ సెంట్రల్ మాల్. అండ్ బ్రోకి క్యాష్ పేమెంట్ కూడా చేసేసిన, ఆన్లైన్ నడవదు కదా. మొత్తానికి సెంట్రల్ మాల్ అయితే చేరుకున్నా ఫ్రెండ్స్. మాల్ మొత్తం చూసిన, దీని మీద వ్లాగ్ చేద్దామంటే కుదరలేదు. లంచ్ చేసి మూవీకి వెళ్ళేసరికి సరిపోయింది నాకు. ఇక మూవీ గురించి చూస్తే హిందీ తెలుగులో పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. తెలుగులో డైలాగ్ ఇంపాక్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా, బట్ రెండు ఈక్వల్గానే అనిపించినాయి. ఎన్టీఆర్ వాయిస్ అయితే సూపర్ అది, కానీ థియేటర్లో సౌండ్ ఎఫెక్ట్ అంతగా ఏం అనిపించలేదు. దీనికంటే ఐనాక్స్లోనే బాగుంది. అండ్ మనలో ఫ్రెండ్స్ థియేటర్లో సినిమా అంటే చాలామంది ఇష్టపడతారు,
కానీ ఎవరికి తెలియదు ఒక థియేటర్ ఎట్లా రన్ అవుతుందని. సో త్వరలో థియేటర్ గురించి డీటెయిల్గా వీడియో వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా మన ఛానల్లో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.